అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మంచి హెల్దీ ఫుడ్ తయారు చేస్తున్నాను. ఇది చాలా ఆరోగ్యకరమైన వంట అనమాట. ఇదైతే ఉప్మా రవ్వతో అట్లు చేస్తున్నాను. చాలా బాగుంటాయి అన్నమాట. తొందరగా చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్కి ఇవి బ్రేక్ఫాస్ట్కి అయినా చేసుకోవచ్చు. కొంతమంది రాత్రిపూట ఉప్మా రవ్వతో కానీ బొమ్మె రవ్వతో ఉప్మా చేసుకొని తింటుంటారు కదండి. అలా కాకుండా ఈ అట్లు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి చేయడానికి ఉప్మా రవ్వ కావాలన్నమాట. ఉప్మా రవ్వ లేకపోతే గోధుమ రవ్వ. బొంబాయి రవ్వ అయితే అవసరం లేదనమాట. బొంబాయి రవ్వతో కాకుండా ఉప్మా రవ్వతో చేసేటి అట్లనమాట ఇవి. వీటికి ఏమేమి కావాలంటే చేద్దాం రండి. ఇప్పుడు చూపిస్తాను నేను. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి. వీటికి ఏమేమి కావాలంటే ఉప్మా రవ్వ తెలుసు కదండి. బొంబాయి రవ్వ కాకుండా ఉప్మా రవ్వ, లేకపోతే గోధుమ రవ్వ అంటే కూడా షాప్లో దొరుకుతుంది, అదే అనమాట. ఇంకొచ్చేసి పచ్చిమిరపకాయలు, జీలకర్ర మన ఇంట్లో ఇలా అన్ని గింజలు ఉంటాయి. ఇంకా తిరువాత గింజలన్నీ ఇంకా అల్లం ముక్క అనమాట. అల్లం కావాలి. ముందుగా వచ్చేసి మనం ఎంత కావాలో అంత రవ్వ తీసుకొని ఉప్మా రవ్వ తీసుకొని పెరుగులో నానబెట్టాలండి. పెరుగు తీసుకొని పల్చాటి మజ్జిగ చేయాలి. మజ్జిగ చేసేసి అందులో ఈ విధంగా నానబెట్టేసుకోవాలి. మనం కావాల్సినంత కొలత అనమాట. ఉప్మా రవ్వ తీసుకొని మొత్తం పెరుగులోనే అనమాట. పెరుగుని పల్చాగా మజ్జిగ చేసేసి అందులో ఒక గంట సేపు అయితే రవ్వని ఈ విధంగా నానబెట్టాలి. నానబెట్టి దాన్ని పక్కన పెట్టేసేయాలి. రవ్వ మొత్తం మునిగేంత నానబెట్టాలన్నమాట. దాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక గంట సేపు అలా పక్కన పెట్టేసేయాలి. మజ్జిగ అనేది పుల్లగా ఉంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది అనమాట. పుల్లగా ఉన్నా కూడా ఏమి కాదు, పనికి వస్తుంది. దాంట్లోనే నానబెట్టుకోవాలి. వాటర్ పోయకుండా మజ్జిగని మాత్రమే చేసి పెట్టాలన్నమాట. ఒక గంట తర్వాత ఈ రవ్వని మొత్తము మిక్సీ జార్లో వేసేయాలి. మిక్సీ జార్లో వేసేసి జీలకర్ర ఒక 2 స్పూన్లు అంత జీలకర్ర తీసుకొని అందులో వేసేయాలి. కొద్దిగా వాము, ఇంకొచ్చేసి పసుపు పొడి అండి. పసుపు పొడి తగినంత పసుపు పొడి, తగినంత ఉప్పు, కొంచెం పెద్దగా అల్లం ముక్క అనమాట. కొంచెం ఎక్కువ అల్లం ముక్కలు కట్ చేసి అవి మిక్సీలో వేసేసి మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. పిండి మాదిరి ఇలా అట్లు వేయడానికి సరిపడట్టుగా చేసుకోవాలన్నమాట పిండిని. నేను ఆల్రెడీ ప్రాసెస్ అంతా అయిపోయింది అనమాట. అందుకని ఇప్పుడు వీడియో తీస్తున్నాను, అందుకే చెప్తున్నాను. మిక్సీ పెట్టేసుకోవాలి మెత్తగా. మొత్తం మెత్తగా అయిపోయింది అన్నప్పుడు, ఆల్మోస్ట్ మెత్తగా అయింది ఇంకా అన్నప్పుడు చివరిలో పచ్చిమిరపకాయలు అనమాట. మనకు కావాల్సిన పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు చివరిలో వేసేసి కచాపిచగా చేసుకోవాలన్నమాట. అంతే, మెత్తగా మిక్సీ పట్టకూడదు. పచ్చిమిరపకాయలు ఉంటే తినేటప్పుడు చాలా టేస్ట్ని ఇస్తాయి అనమాట. అల్లంతో కలిసిన పచ్చిమిర్చి చాలా బాగుంటుంది అనమాట. ఎంతో రుచిగా ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ పిండిని మిక్సీ పట్టిన తర్వాత ఒక పావు గంట సేపు మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. అప్పుడే వెంటనే అట్లు వేసుకోకూడదు అనమాట. పావు గంట సేపు అలా పక్కన పెట్టేసి పావు గంట తర్వాత మా కొత్త పెన్నం, నాన్ స్టిక్ పెన్నము, కొత్త పెన్నం ఇది. ఇంతకుముందు మేము ఇనుపదే ఉండేది మా ఇంట్లో, కానీ ఇప్పుడు కొత్త పెన్నం చేస్తున్నాను నేనైతే. ఏదైనా కొత్త వస్తువులు వాడుతున్నామంటే కొంచెం సంతోషంగా ఉంటుంది కదండి. నేను ఎవరితో చెప్పుకుంటానో మీతో చెప్పుకుంటాను, అందుకే నేను చెప్పుకుంటున్నాను. పెన్నం పెట్టేసి స్టవ్ పైన పెన్నం బాగా హీట్ అయ్యాక పెన్నము కొంచెం వాటర్లో నీళ్ళలో అద్దిన తడబట్ట తీసుకొని అలా పెన్నాన్ని తుడిచేసి ఒక చెంచా నిండా ఇలా ఒక గరిటె నిండా తీసుకొని ఇలా వేసాయి. కొద్దిగా మందంగానే వేసుకోవాలన్నమాట. వీటిని పల్చగా అవసరం లేదు. వేసేసి పైన ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే అయిపోతుంది.
మంటని మాత్రం ఎక్కువ పెట్టకూడదు, కాస్త చిన్నగానే పెట్టాలన్నమాట. ఖచ్చితంగా మంట చిన్నగా పెట్టి మాత్రమే వీటిని అయితే కాల్చుకోవాలి. రెండు వైపులా తిప్పుకొని కాల్చుకోవాలి. ఆయిల్ ఒకవైపు వేస్తే సరిపోతుందన్నమాట, మరోవైపు వేయనవసరం లేదు. ఇలా ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి. ఈ అట్లలోకి అసలు చట్నీ కూడా అవసరం లేదనమాట, ఊరికే ఒట్టివే తినేయవచ్చు. లేదంటే ఏదైనా కారం పొడి చట్నీ ఉంటుంది కదండి, ఎర్రగడ్డ కారం కానీ కొబ్బరి చట్నీ కానీ, కొబ్బరి కారం కారం పొడి చట్నీ, వెల్లుల్లి చట్నీ ఉంటుంది కదా, దాంతో చట్నీతో తిన్నా కూడా చాలన్నమాట. చాలా బాగుంటాయి, ఎంతో మధురంగా ఉంటాయి అన్నమాట. అల్లం వేసాం కదా, అసలు అల్లం టేస్టే చాలా బాగుంటుంది అనమాట వీటికి. ఈ అట్లా అనేవి ఎంత రుచిగా ఉంటాయో అంత మృదువుగా ఉంటాయి అన్నమాట. అసలు మెత్తగా చాలా బాగుంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. ఉదయం పూట టిఫిన్గా చేసి పెడితే తొందరగా అయిపోతాయి, చాలా బాగుంటాయి. రుచికి రుచి ఉంటాయి, ఆరోగ్యానికి ఆరోగ్యంగానే ఉంటుంది. బొంబాయి రవ్వను కాస్త అవాయిడ్ చేస్తే బాగుంటుంది. బొంబాయి రవ్వ బదులుగా ఉప్మా రవ్వతో చేసుకోండి, అట్లా సూపర్ అంటే ఉంటాయి అన్నమాట. నేను చెప్పడం కాదు కానీ మీరు చేసుకొని తిని చూడండి, కామెంట్ పెట్టండి ఎలా ఉందో అనేది.
అయిపోయాయి చూడండి, అద్భుతమైన ఎంతో రుచికరమైన అట్లు రెడీ అయిపోయాయి. ఎంతో రుచికరమైన అట్లు, ఉప్మా రవ్వ అట్లు, గోధుమ రవ్వ అట్లు చాలా బాగుంటాయి. చట్నీ కూడా అవసరం లేకుండా తినవచ్చు. చెప్పాను కదండి, పొడులతో, ఇంట్లో ఉన్న పొడులతో కూడా తినవచ్చు. మీరు చేసుకోండి. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వంటలు చాలా చేసి చూపిస్తాను. మంచి మాటలు, ఆధ్యాత్మికత విలువలతో కూడిన మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి అన్నమాట. ఏ ఆహారం, ఏ వంట తింటే మనకు ఆరోగ్యం ఎంత బాగుంటుంది, దానివల్ల బెనిఫిట్ ఏమిటి, ఏం తినాలి అనేది కూడా నేను చెప్తూ ఉంటానన్నమాట. థ్యాంక్ యూ అండి. చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. అసలుకి ఎంత బాగుంటాయంటే చాలా రుచికరంగా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి, టేస్టీగా చేసుకోండి ఖచ్చితంగా. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ మన ఛానల్ని మా వీడియో చూసిన తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఈ వీడియో ఎలా ఉందో, వీడియో లెంతీగా ఉందా, తగ్గించాలా పెంచాలా అనేది చెప్పండి.